హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు రంగుల బుట్ట. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక ప్రోడక్ట్ని అన్బాక్స్ చేయబోతున్నాము. ఇదేం ప్రోడక్ట్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్. వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ మనం కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇదంతా వచ్చేసి మొత్తం స్టీల్ బేస్డ్ అన్నట్టు. యాక్చువల్లీ నా దగ్గర ప్లాస్టిక్ది ఉండే, సో ప్లాస్టిక్ వద్దనేసి స్టీల్లో ఇలాంటి మోడలే కావాలని చాలా సెర్చ్ చేశాను ఆఫ్లైన్ స్టోర్స్లలో, కానీ నాకు ఎక్కడ కూడా దొరకలేదు. ఎట్ లాస్ట్ ఆన్లైన్లోనే దొరికింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1145 రూపీస్ పడింది ఆఫర్లో. యాక్చువల్ ప్రైస్ ఐ థింక్ అరౌండ్ 3000 ప్లస్ ఉంది. ఇక్కడ నేను గమ్మీగా ఉన్న పేపర్ని మొత్తము రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను పొటాటోని కట్ చేశాను కవర్ మీదనే, తర్వాత రిమూవ్ చేసేసి చూపిద్దాము మీ అందరికీ అనేసి, ప్లస్ నాకు కూడా ఎలా ఉంటుంది ప్రోడక్ట్, యాజ్ మనం డైలీ యూజ్ చేసుకోవచ్చా లేకపోతే ఇబ్బంది అవుతుందా, రివ్యూ కూడా చేద్దామనేసి నేను ఇది రిమూవ్ చేసేసాను. ఇది 7 days రిటర్న్ పాలసీ కూడా ఉంది. ఇన్ కేస్ మనకి అంత యూజర్ ఫ్రెండ్లీ లేకపోతే వీ క్యాన్ రిటర్న్ ఇట్. సో ఇక నేను అంతా రిమూవ్ చేసేసి నేను ఒక పొటాటోని కట్ చేశాను. ఓవరాల్గా బాగుంది. చాలా షార్ప్గా ఉంది నైఫ్ కూడా. 2 sides మనం యూస్ చేసుకోవచ్చు. ఒకటేమో జిగ్జాగ్గా ఉంది, ఇంకొకటేమో షార్ప్ నైఫ్ ఉంది. జిగ్జాగ్ది మాత్రం అంత ఈజీగా కట్ అవుతలేదు వెజిటేబుల్స్. ఈ ప్లెయిన్గా ఉన్న నైఫ్ మాత్రం చాలా షార్ప్గా ఉంది, ఈజీగా కూడా కట్ అవుతుంది. ఇక్కడ చూడండి. కాకపోతే పచ్చి కూరగాయలను కట్ చేసేటప్పుడు మాత్రము కొంచెం స్కిడ్ అవుతుంది, ఎందుకంటే కొత్తది కాబట్టి. ఐ థింక్ వాడగా కొంచెము సెట్ అవుతుంది కావచ్చు. ఇక్కడ నేను పొటాటోస్ కట్ చేసి చూపిస్తున్నాను. ఆ జిగ్జాగ్ది మాత్రం సరిగ్గా వస్తలేదు. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే ఓకే ఉంది. ఇన్ కేస్ ఎనీబడి ఇంట్రెస్ట్ ఉంటే, అవసరం ఉంటే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.